నా లైఫ్ ఎక్కువ షూటింగ్లోనే గడిపాను. 1971లో నేను సినిమా పరిశ్రమకు వచ్చింది. అమ్మో బొమ్మ అయితే నా ఫేవరెట్ సార్ అది. ఓం భగపుగే భగిని భాగోదరి భగవాసనే. నాన్నగారు నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు. పైన కూర్చుని విధాత ఒక నవ్వు నవ్వాడు. కోడి రామకృష్ణ నేను క్లాస్మేట్స్, రూమ్మేట్స్, ఫైనల్ గా గురుమేట్స్. గురుమెట్స్ దాసరి గారి దగ్గర మేము ఇద్దరం. దాసరి గారు మంచి ఫుడీ కదా సార్. ఆయన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి? ఆకలిస్తే ఇమీడియట్లీ ఫుడ్ తినేస్తాడు, ఆగడండి ఆయన. బట్ ఆయన దగ్గర ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే అవతల వాళ్ళు ప్రాణం తీస్తాడు. కూర్చోబెట్టి ఆయన టేబుల్ మీద ఆయన భోజనం చేస్తూ 10 మంది తినాలి. మేడం కుక్ చేసిన ఫుడ్ లో మీ ఫేవరెట్ ఏదన్నా ఉందా? ఇది ఫేవరెట్ కాదు అని చెప్తే ఇప్పుడు ఆవిడ మీద కోపం వచ్చేస్తుంది. దాంట్లో ఉప్పు లేకపోయినా ఉప్పు లేదు అని చెప్పను. తినేసిన తర్వాత ఉప్పు తక్కువైనట్టుంది. అప్పట్లో సెలబ్రిటీ క్రష్ ఎవరైనా? ఒక ఇన్సిడెంట్ చెప్తే దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. స్వర్గం నరకం అని సినిమా షూటింగ్ చేస్తున్నాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్. దానికి వాష్రూమ్కి వెళ్దామని వాష్రూమ్కి వెళ్ళాను. నేను తలుపు బోల్ట్ వేయకుండానే వెళ్ళాను అక్కడికి. వెళ్ళేటప్పటికి లోపల సౌండ్ వినిపించే టర్న్ అయి చూస్తే అసిస్టెంట్ డాన్సర్ తో వస్తుంది దుర్గా అని. ఆవిడ చూసి నేను ఊరికి ఆకేసిన. దగ్గరికి వచ్చి ఆవిడ అరుపరవద్దు, నేను ఏదో మిమ్మల్ని రేప్ చేస్తున్నాను అనుకుంటున్నాను. మీ బెస్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? కృష్ణరాజు గారు సినిమా చేసేటప్పుడు యమధర్మరాజు ఆయన నంబర్ ఆఫ్ క్యారేజీలు తెప్పిస్తారు. ఏం వెరైటీస్ ఉండేవి సార్? మనిషి మాంసం తప్పించి అన్ని చేయిస్తాడు. సార్ ఇప్పుడు కొన్ని ఇమేజెస్ చూపిస్తాము. ఆ ఇమేజ్ చూడగానే మీకు ఏమనిపించింది, ఏం గుర్తొచ్చిందని చెప్పాలి మీరు. నా సెకండ్ సెటప్. అయ్యో. నెక్స్ట్ పిక్చర్. చంద్రమోహన్ గారు నన్ను ఎంత ప్రేమిస్తాడు అనేదానికి ఒక్క నిదర్శనం. ఒకసారి ఒక సినిమా చేశాను, అది ఫ్లాప్ అయింది. ఒక చిన్న హీరో. ఈ ఫెయిల్యూర్ నాకు సంబంధం లేదు, డైరెక్టర్దే. తర్వాత నేను స్టేట్మెంట్ ఇచ్చాను, ఎస్ నేనే బాధ్యుడిని, దానికి ఎందుకు మీరు భుజాలు తడుక్కుంటారు, అది ఇదని రివర్స్ లో స్టేట్మెంట్ ఇచ్చాను. ఎవరు చంద్రమోహన్ గారు ఫోన్ చేశాడు, మీ స్టేచర్కి దిగజారి ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడు ఫూల్, ఇలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు, మాలాంటి వాడు హర్ట్ అవుతాం, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు ఉన్నాం అన్నాడండి. నెక్స్ట్ పిక్చర్. 76 సినిమాలు చేయడానికి కారకులైనటువంటి వ్యక్తి ఆయన మీద కూడా ఓ రోజు అలిగారు. నాకు ఇవ్వాల్సిన అవకాశాన్ని ఓ రోజు ఆయన పొరపాటు ఇంకొక యూనిట్కి ఇచ్చేసారు. నాకు కోపం వచ్చింది. వేరే చోట వర్క్ చూసుకున్నాను. కాళ్ళకి నమస్కారం పెడుతూ ఎక్కడున్నా మీ శిష్యుడినే, మీకు పేరు తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాను. వారం రోజులు చెప్పలేని మాటను చెప్పేసి నేను ఓ పక్కన ఆనందం ఉన్నా, ఇన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి ఈయన దగ్గర మానేస్తున్నామని ఓ బాధ. ఈ లోపల హార్న్ వినిపించింది. ఇదేంటి శ్రీహరిరావు గారు వచ్చారు అని చెప్పి చొక్కా వేసుకుని, నమస్తే సార్ ఏంటి ఇలా వచ్చారు, 2 నిమిషాలు టైం ఇస్తున్నాను ఆలోచించుకుని, రావాలనుకుంటే కారులో కూర్చో, బ్యాక్ డోర్ తీసుకుని, లేదు అనుకుంటే వెనుదిరిగి వెళ్ళిపో రూమ్ లో. నేను ఆలోచించాను ఒక 1/2 నిమిషం, కారు ఎక్కి కూర్చున్నాను. వెళ్ళేటప్పటికి ఫోన్ చేయకుండా కూర్చున్నాడు. మదర్ మీద కొంచెం కోపం తెచ్చుకున్నారని, చాలా కాలం మాట్లాడలేదని, డిస్టెన్స్ మెయింటైన్ చేశారని మేము విన్నాం. ఇంట్లో పెద్దోడు చిన్నోడు దెబ్బలాడుకున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, చిన్నోడినే సపోర్ట్ చేస్తారు. మా మదర్ ఎందుకు నన్ను సపోర్ట్ చేయకుండా అన్నే సపోర్ట్ చేసింది అని తెలియని తనంలో అమ్మ అని పిలవడం కూడా మానేశారండి. ఆవిడ క్యాన్సర్ వచ్చింది, ఇండెఫినిట్ డెత్ అని డిక్లేర్ చేసేసారండి. సరే లోపల మంచం మీద పడుకుని ఉంది అంటుందండి. అప్పుడు పిలిచానండి నేను, అమ్మ అని. అంటే ఆ పిలుపుకి ఆవిడికి మొత్తం ఈ లోపల గొల్లుని ఏడిపినిపించింది. ఏంటని చూస్తే చనిపోయింది.